మా ఇంట్లో పండగ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతుందో వీడియో చూసారా? యాక్చువల్గా ఫుల్ వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు, అందుకని పార్ట్ 1 పార్ట్ 2 వీడియోగా పెడుతున్నాను. పార్ట్ 1 వీడియో చూసారా? లైక్ చేసారా? సరే అయితే ఇప్పుడు పార్ట్ 2 వీడియో కూడా చూడండి. చూశాక ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. తిరుపతిలో ఉన్నాం కదా ఇప్పుడు హాస్టల్ స్కూల్కి వస్తుంది. తిరుపతిలో ఉన్నాం కదా ఇప్పుడు హాస్టల్ స్కూల్కి వస్తుంది. ఎవరు చూడకూడదు, ఇది అమ్మవారికి పెట్టేది. పూజ అయిపోయినాక వెల్కమ్ టు వెరీ గుడ్. షాపింగ్కి వెళ్ళడానికి బయలుదేరాను. ఈ 3 కలర్స్లో ఏ కలర్ తీసుకోవాలి అమ్మవారికి అలంకరించి తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు సర్ప్రైజ్. ముగ్గురం కలిసి కాలుతుంది. ముగ్గురు మళ్ళీ మళ్ళీ చూద్దులే. మరి నీకే ఇచ్చాను అన్నీ. తిరుపతిలో ఉన్నాం కదా ఇప్పుడు హాస్టల్ స్కూల్కి వస్తుంది. తిరుపతిలో ఉన్నాం కదా ఇప్పుడు హాస్టల్ స్కూల్కి వస్తుంది. అట్లా స్మెల్ వస్తుందా? ఎవరు చూడకూడదు, ఇది అమ్మవారికి పెట్టేది. రేపు టేస్ట్ చూసే, రేపు సాయంత్రం పూజ అయిపోయినాక చీర కట్టాలి అమ్మవారికి. చీర తెచ్చేపోతుంది మీ అమ్మ, మీ డాడీ, మీ అమ్మ. నీకు రాదు, కాలుతుందా? చెయ్యి చెయ్యవద్దని చెప్పినాను నేను. చేయమని చెప్పినా కదా, చెయ్యి. ఇంకా కాలం అడ్డుకో చదువు. అట్లా కాదు, వంట చెయ్యి ఇంకా బాగా. అది చెప్తా. తీసుకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి పండుగ. అందుకనే లవ్ లడ్డు చేసుకున్నాం. ఇది రవ్వ లడ్డు కాలుతుంది. అందుకనే జల్లి చేసేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరీ గుడ్. అంతటితో రావు లడ్డు ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. శారీ తీసుకొని రావాలి కదా. అమ్మవారి దగ్గర పెట్టడానికి లడ్డూతో పాటు కారాలు కూడా ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ. షాపింగ్కి వెళ్ళడానికి బయలుదేరాను, కానీ వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే షాపింగ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. షాప్ దగ్గరకు వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. శారీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి బయట చూస్తే. లాస్ట్ టైం ఈ షాప్కి వచ్చినప్పుడు కలెక్షన్స్ చూశాను, చాలా బాగున్నాయి. అందుకే మళ్ళీ అదే షాప్కి వచ్చాను. వామ్మో, రష్ చూడండి ఎలా ఉన్నారు. కలెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ ఇక్కడే ఉన్నాయి, బయటే ఉన్నాయి, తీయాల్సిన అవసరం కూడా లేదు. ముందు ఈ గ్రీన్ కనపడింది, ఈ ఆరెంజ్ కూడా బాగానే ఉంది.
కానీ కాస్ట్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఇవి 3 నచ్చాయి. ఈ 3 కలర్స్లో ఏ కలర్ తీసుకోవాలి? నాకు ఈ 3 శారీస్ బాగా నచ్చాయి, కానీ దీంట్లో ఏది తీసుకున్నాను అనేది సర్ప్రైజ్. శారీ అమ్మవారికి అలంకరించి తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు సర్ప్రైజ్. శారీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నా షాపింగ్కి వచ్చాను. ఎప్పటి నుంచో 3 స్టెప్ ఉన్న చంపస్వరాలు పెట్టుకోవాలని ఆశ ఉండేది. ఈసారి తీసుకున్నాను. ఎక్కడెక్కడో ఉండే మనుషులందరూ ఇక్కడ గంగానగర్లో కనపడుతున్నారు. చూడడానికి కూడా స్పేస్ లేదు. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. మన ఫెస్టివల్ షాపింగ్ అయిపోయింది. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చి వెళ్ళేటప్పుడు బండిలో వెళ్తున్నాం, ఎందుకంటే లగేజ్ అంత బరువుగా ఉంది కాబట్టి. సరే, మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.